స్వామి, ఏమైంది స్వామి? ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఉపద్రవం ముంచుకొస్తోంది రామం. ఆపకపోతే దారుణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరంటున్నది అంజలి కుటుంబం గురించా స్వామి? అవును రామం. ఆ ఇంట్లో వాళ్ళు తెలియక చేస్తున్న తప్పు వల్ల గీత ఆగ్రహానికి గురవుతున్నారు. ఓం భీం శాం ఫట్. ఓం భీం డాకిని ఆవాహయామి. ఎలాగైనా గీతని అడ్డుకోవాలి. కానీ ఆ కుటుంబాన్ని కాపాడటానికి ఇన్ని రోజులుగా మీరు చేస్తున్న దీక్షకు భంగం వాటిల్లుతుంది కదా స్వామి? నేను నిర్వర్తిస్తున్న ఈ కార్యం ఆ దేవుడే నా చేత చేయిస్తున్నాడనుకున్నా. కాని మనం ఒకటి తలిస్తే ఆ దైవం మరొకటి తలిచాడు. ఆ విధాత రాసిన రాతను నేనెలా మార్చగలను రామం? మీరే అన్నారు కదా స్వామి, పరులకు సాయం చేయడం కోసం మనం నిర్వర్తించే ఏ కార్యమైనా వృధాగా పోదని. నువ్వన్నది నిజమే రామం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దీక్షను అర్ధాంతరంగా ఆపి వెళ్లటం తప్ప నాకు మరో మార్గం లేదు. అక్కడ 7 ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఇక్కడ నేను దీక్షలో ఉండి ఆ దేవుడిపై నా మనసును లగ్నం చేయలేను. నాకెందుకో మీ దీక్షకు భంగం కలిగించటానికే ఆ ఉపద్రవం వచ్చినట్టు అనిపిస్తుంది స్వామి. ఓం క్లీం హ్రీం ఫట్. అమ్మా, మీకు దండం పెడతాను, ముందు ఈ పూజ ఆపుతారా? ఒకవైపు ఇంట్లో దెయ్యం ఉందని చెప్తుంటే నువ్వు ఇప్పుడొచ్చి పూజ ఆపమంటావేంట్రా? అది కాదమ్మా. ఒరే అర్జున్, ఇప్పుడు చేస్తున్న పూజ శాంతి కోసమో ఇంటికి మంచి జరగడం కోసం చేస్తున్న పూజ కాదురా. మనందరి ప్రాణాలు కాపాడడం కోసం చేస్తున్నది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అక్కడొక ప్రాణం ప్రమాదంలో పడుతుంది రామం. కానీ మీరు దీక్షను కొనసాగించకపోతే 7 ప్రాణాలు ప్రమాదంలో పడతాయి కదా స్వామి? ఒకసారి మీరే ఆలోచించండి. అవునరా, ఆ మంత్రగాడు నాతో చెప్పాడు ఈ ఇంట్లో ఉంది మామూలు దెయ్యం కాదంట. మనందరి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన ప్రేతాత్మ అంట. ఓం భీం హ్రీం ఫట్. ఆ 7 ప్రాణాలు కాపాడడం కోసం మీరు దీక్ష కొనసాగించాలి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది అంజలి కుటుంబం అంత ప్రమాదంలో ఉందని తెలిసి కూడా నువ్వు నన్ను వెళ్లకుండా వారిస్తున్నావంటే ఇవి నీ మాటలు కావు. ఆ పరమశివుడే నీతో అలా పలికిస్తున్నాడనిపిస్తోంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.